నిజామాబాద్ నగరంలో నిర్మించినటువంటి అహ్మదీ బజార్ పరిస్థితిని పరిశీలించడం కోసం నేను మాజీ మేయర్ నీతు కిరణ్ గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరం కూడా అహ్మదీ బజార్కి రావడం జరిగింది. ప్రజల కోసం ఒక మంచి మార్కెట్ని నిర్మించాలని చెప్పేసి కోట్ల రూపాయలు వెచ్చించి మేము తలపెట్టినటువంటి ఈ బిల్డింగు మరి దాదాపుగా పూర్తయింది. మీరు చూస్తున్నారు, విజువల్ చూపెట్టండి. ఇక్కడ షట్టర్స్ నంబర్తో సహా ఇచ్చినాం. చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ అన్నీ కూడా మేము అలాట్ చేసి పెట్టినాం. ఎన్ని మటన్ షాపులు ఉండాలి, ఎన్ని చికెన్ షాపులు ఉండాలి, ఎన్ని ఫిష్ షాపులు ఉండాలి, ఇవన్నీ కూడా పెట్టి కింద పార్కింగ్ వ్యవస్థ కూడా కల్పించినాం. ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్ మెయింటెనెన్స్ కోసం, మున్సిపల్ ఆదాయం కోసం కొన్ని షట్టర్లు కూడా మేము నిర్మాణం చేసినాం. మేము నిర్మాణం చేసినప్పుడు మరి ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని చాలా నిలదీసిరు. శంభుని గుడి పక్కన ఉన్నటువంటి షాపులని ఎత్తేయాలి, వాళ్ళకి ఇక్కడ స్థానం కల్పించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్న ఈరోజు మీరు అడుగడుగున కాళ్ళకు అడ్డం పెట్టిర్రు. మేము నిర్మాణం చేయడానికి మొదలు పెడితే ఇక్కడ మీ కార్యకర్తలు వచ్చేసి ఆపిర్రు. మరి ఈరోజు ఎక్కడ పోయిర్రు? మేము నిర్మాణం చేసి మీకు బిల్డింగ్ ఇస్తే కనీసం దాన్ని కేటాయించే తెలివి కూడా మీకు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం, మీరేం చేస్తారు? మేము మాకంటే మంచిగా పని చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం. అది ప్రజల నిర్ణయం, ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ప్రజల సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు గీసిన గీతల మీద పుంగిడి పోయడం కూడా మీకు శాత కావడం లేదంటే కేవలం కుల మతాల మధ్య చిచ్చు పెట్టి మనం ఎలక్షన్లో గెలవాలనేటటువంటి సంకల్పంతో మీరు ఏదైతే పనిచేస్తున్నారో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పాలి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కనీసం ముక్కుకి బట్ట లేకుండా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం సెల్లర్లో నీళ్ళు నిండిపోయినాయి, మొత్తం మురికి నీళ్ళు నిండిపోయినాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నేను అసలు ఊహించలే. మామూలుగా మధ్యలో పని ఆగిపోయింది. 2 సంవత్సరాలైంది నేను చూసి. ఒక్కసారి చూద్దాము దీని పరిస్థితి ఏందని చెప్పేసి వస్తే మేము ఊహించిన దానికంటే 100 రెట్లు ఇక్కడ నానా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో ప్రజలారా సార్ మీరు నిలదీయండి, ఈ నాయకులను నిలదీయండి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి చెప్పండి. తప్పకుండా మేయర్ పీఠాన్ని మాకు అప్పచెప్పండి. మళ్ళీ పునర్వైభవం మేము తిరిగి నిజామాబాద్కి తీసుకొస్తామని చెప్పేసి నేను సూచిస్తూ ఉన్నాను. ఇది ఒకటే కాదు, ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ మేము చేసినటువంటి పనులను వీళ్ళు నాశనం చేసిర్రు. ఇంకా మేము అన్నీ కూడా ప్రతిరోజు మేము పోయి మేము నిలదీస్తాం. మరి మేము చేసినప్పుడు మాకు కట్టెలు పెట్టాడు, మాకు ప్రోత్సహించలే. ఇక్కడ అవినీతి జరిగిందని ఇక్కడ ర్యాలీలు తీయడం, శంభుని గుడి దగ్గర ఉన్నటువంటి షాపులు ఈరోజు కావు, మేము తెచ్చిపెట్టినవి కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ డిమాండ్ మా మీద పెడతారు. అక్కడ నుంచి ఖాళీ చేయించి ఇక్కడికి తెమ్మని చెప్పేసి మరి మేము ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కదా, మరి ఎందుకు చేయడం లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. मेरे भाइयों, यहाँ पे हमारा माइनॉरिटी भाइयों को निज़ामाबाद शहर में वहाँ पे मेजॉरिटी भाइयों को वहाँ पे कलीलवाड़ी में एक वेज एंड नॉन वेज मार्केट वहाँ पे बना रहे थे. और हमारे माइनॉरिटी भाइयों के लिए जो पुराना अहमदी बाज़ार है वहाँ पे इसको वेजिटेबल और नॉन वेज मार्केट बनाने के लिए हम इतना सुंदर बिल्डिंग बनाए और ऊपर कमर्शियल एक्टिविटीज़ के लिए और एक फ्लोर भी डाले. लेकिन आज पूरा हम बिल्डिंग कंप्लीट कर दिए, शटर्स भी लगा दिए, ग्रेनाइट भी डाल दिए और नंबर भी दे दिए. और हमारे को सवाल करते थे, ये बीजेपी और कांग्रेस पार्टी हमारे से सवाल करते थे कि शंभुन गुड़ी के आजू बाजू में 2 दुकाना है, उसको अलाट करो. लेकिन जब अलाटमेंट के समय हमको कोड आ गया, इलेक्शन कोड आ गया, हम हट गए और आवाम ने जो डिसाइड किए हम उसको रिस्पेक्ट करते हैं. लेकिन आज हुकूमत आपके पास है, आप अलाटमेंट क्यों नहीं करते, क्यों ऐसा वेस्ट कर रहे? लेकिन जिस ढंग से हमने सोच के यहाँ पे आए, इससे 100 गुना इतना गलीज है यहाँ पे, इलीगल एक्टिविटीज़ चल रहा है और सेल्लर में इतना गंदा पानी भर के है, हम ऐसा कभी नहीं सोचा. निज़ामाबाद आवाम के लिए हम बहुत कुछ किए और बहुत कुछ करना चाहते हैं और आगे 5 साल जीते तो और भी कुछ करना चाहते थे. लेकिन आज देखो हम माइनॉरिटी स्कूल बनाए, 6 माइनॉरिटी स्कूल यहाँ पे 20-20 करोड़ रुपए देके माइनॉरिटी स्कूल बनाया. लेकिन उसके स्कूल को और रोड भी अप्रोच रोड 6 करोड़ रुपए लगा के हम बनाए. आज 4000 हमारे माइनॉरिटी बच्चे वहाँ पे टिमरी स्कूल में पढ़ रहे हैं. यहाँ पे बगल में जो पुराना कब्रस्तान है, कब्रस्तान के लिए
वहाँ पे कब्रिस्तान के सदर आके हमको जब फंड पूछे 20 लाख रुपए दे के पूरा हम दीवार बनाए। जैसे कलेक्टर ग्राउंड के लिए जब पत्थर से सजाए, वैसे कब्रिस्तान का दीवार को भी हम सजाए। और ऊपर मेंबर के लिए भी अंदर पैसे दिए, सीसी रोड डलवाए, बेंचेस डलवाए, बोर डलवाए, एक्सटेंशन कराए। ये काम हम माइनॉरिटी मेजॉरिटी बोल के नहीं, पूरा निज़ामाबाद शहर को हमने सुधारने की कोशिश की है। जो 10 साल में हम कर सकते, जो 10 साल मुझे जिम्मेदारी निज़ामाबाद का दिया गया, मैं किया। लेकिन आज हुकूमत में कोई और है। कई सवाल पूछे थे हमसे कि ये नहीं कर रहे, वो नहीं कर रहे। ये साबित करना चाहता हूँ, ये याद दिलाना चाहता हूँ, मेरे से बहुत बड़े लोग यहाँ पे आए थे निज़ामाबाद में, MLA रह चुके, मिनिस्टर रह चुके। लेकिन जब से हमको आज़ादी मिली तब से किसी का टाइम पे नहीं हुआ जो केसीआर साहब के टाइम में जो 10 साल हम डेवलपमेंट किए। मेरे भाइयों, आपसे गुजारिश है, अभी आने वाले इलेक्शन में आप देखिए, आप आके देखिए अहमदी बाजार का क्या हाल है, कैसा है। BRS हुकूमत ने केसीआर साहब जो फंड दिए, हमने बिल्डिंग बनाया, लेकिन इसके क्या हालत बना के रखे इस हुकूमत ने और इस MLA ने। मेहरबानी करके आने वाले दिनों में आप सोच के वोट डालिए इलेक्शन में। हम यही नहीं, आप कदम कदम जाएंगे, हर जगह जाएंगे। देखिए यहाँ पे 2 मिनट हम ठहरने के लिए मुश्किल हो रहा है। हमारा मेयर साहिबा भी ऐसा पकड़ के, मेरे को भी तकलीफ हो रहा है, यहाँ खड़े होने के लिए तकलीफ हो रहा है। लेकिन अब आवाम को पता चलना चाहिए कि किस हालत में हम निज़ामाबाद है। जिस हालत में हम छोड़ के गया, उससे बदतर कर दिया निज़ामाबाद को। इसीलिए आवाम जो वोट देती है उनके आबादी के लिए देती, लेकिन बर्बादी के लिए नहीं। आज क्या हुकूमत कर रहे हैं आप लोग? यहाँ पे सिर्फ कैश के बीच में लड़े लगाते, कम्युनल लड़ाइयाँ लगाते। अरे आवाम को सब खरीद करो, दूर मत करो। हम ऐसा काम नहीं किया। 10 साल में लॉ एंड ऑर्डर जो निज़ामाबाद की हालत थे कितना अच्छा थे, लेकिन आज आवाम परेशान में है। इसलिए मैं डिमांड करता हूँ, ये बीजेपी MLA और कांग्रेस हुकूमत दोनों भी आके यहाँ पे हालत देखिए, इसको सुधारिए। इसका जवाब निज़ामाबाद के आवाम को देना ज़रूरी है। जय हिंद, जय तेलंगाना। ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కోసం నేను, నాతో పాటు మా మాజీ మేయర్ గారు, మాజీ నుడా చైర్మన్ గారు, చాలామంది కార్పొరేటర్లు ఖలీల్వాడీలో ప్రజల కోసం మేము నిర్మించినటువంటి ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చినాం. ఎంత బాధ అవుతుందంటే చూసి, మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి, సిటీ సెంటర్లో ఉండాలని చెప్పేసి స్థలం లేకున్నా
ఇక్కడ సౌత్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ల్యాండ్ సర్వే కార్యాలయాన్ని, డిఈఓ ఆఫీస్ని, ఆర్డీఓ కార్యాలయాన్ని ఇవన్నీ స్థల సేకరణ చేసి 5 కోట్ల నిధులతో మేము నిర్మాణం చేపట్టి ఇది ఇంత అందమైనటువంటి బిల్డింగు. ఈ బిల్డింగ్ పూర్తి కావాల్సింది ఉంది. కనీసం అంటే ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు ఒక 50 సార్లు మేము వచ్చినాం ఇక్కడికి. స్థల సేకరణ నుంచి మొదలు పెడితే నిర్మాణ పనులు సాగేటప్పుడు మంచిగా గ్రనైట్ ప్లాట్ఫామ్లు చేసినాం, మంచిగా స్ట్రక్చర్ కట్టినాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేస్తే మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఇక్కడ మేము పోయిన తర్వాత ఒక ఇటుక పెట్టే నాదులు లేడు ఇక్కడ, కనీసం దీన్ని క్లీన్ చేసే నాదులు లేడు ఇక్కడ. మరి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. మీ వీడియో విజువల్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని బట్టలు ఇంకా చాలా చెత్త చెదారమంతా ఇక్కడ జమ అయింది. మరి ఈ ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇక్కడ చుట్టుపక్కల అందరూ డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి. ఏంది సెక్యూరిటీ? మరి నిర్మాణం ఇంతేనా? మరి ఎందుకోసం మనం ఇక్కడ గెలిపించినట్టు ఎమ్మెల్యేని? మరి ఆ రోజు చెప్పారు కదా ఎన్నికల్లో, మేము అభివృద్ధి చేస్తాం, ట్రస్ట్ పెడతాం, మా ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. అరే కనీసం మేము మొదలుపెట్టినటువంటి పనిని చివరికి కనీసం దాన్ని పూర్తి చేసేటటువంటి సత్తా కూడా లేకపోతే మనం ఎందుకు గెలిపించడం అనేటటువంటి విషయాన్ని ప్రజలు మరి ఆలోచించాలి. మరి చాలా అభివృద్ధి చేసినాం, దాంట్లో ఇదొక భాగం మాత్రమే. మార్కెట్ అనేది ఒక భాగం మాత్రమే. దీన్ని సింహభాగం మేము పూర్తి చేసినాం. దాన్ని మధ్యలో ఆగినందుకు పూర్తి చేసేటటువంటి సత్తా లేని నాయకుడిని మనం ఎన్నుకున్నాం అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు డ్రైనేజీల దగ్గర పోయి, మోర్ల దగ్గర పోయి అబాబాబాబా అని బొబ్బెలు కొట్టుకొని ఇలా డ్రైనేజ్ నీళ్ళు వాడుతున్నాయి. డ్రైనేజ్ నీళ్ళు వారకపోతే సెంటు నీళ్ళు వాడతాయా? మరి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఈరోజు డ్రైనేజ్లో సెంటు నీళ్ళు వాడుతున్నాయని చెప్పేసి నేను ఎమ్మెల్యే ప్రశ్నిస్తూ ఉన్నా. మాట్లాడితే ఎదురుదాడి. మరి మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మేము ఈరోజు మార్కెట్ గురించి అడుగుతున్నాం, మీ పర్సనల్ విషయాలకు పోవట్లేదు. మార్కెట్ ఎందుకు ఆగిపోయింది, మీరు ఎందుకు చేయలేకపోయినారని చెప్పేసి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మరి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ ఎన్నికలు వస్తే లైట్లు వెలుగుతాయి, ఎన్నికలు వస్తే రోడ్లు మంచిగా అవుతాయి. మరి 2 సంవత్సరాలుగా నిజామాబాద్లో లైట్ లేనటువంటి పరిస్థితి. మరి దీనికి సమాధానం చెప్పాలి. మేము ఈరోజు బీఆర్ఎస్ నాయకులం. నిజామాబాద్లో ఆగిపోయినటువంటి ప్రతి పని మేము పర్యవేక్షిస్తాం, అది ప్రజల ముందుకు తీసుకొస్తాం, మేము నిలబెడతాం. కులాల మధ్యలో, మతాల మధ్యలో రచ్చబెట్టడం కాదు, చిచ్చు పెట్టడం కాదు. ప్రజలు ఎందుకు అసలు మన కోటేసి గెలిపించిండ్రు, ప్రజలకు మనం ఏం సేవ చేయాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మరి గోడల మీద రాతలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టేటట్టు, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేటట్టు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నిజామాబాద్. ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అక్కడ అన్ని మిగతా విషయాలు కూడా నేను చెప్తా. కాబట్టి వెంటనే ఈ మార్కెట్ పనులు పునరుద్ధరణ చేయాలి. వెంటనే నిర్మాణం చేసి ఏ ప్రజల కోసమైతే దీని కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.
కేసీఆర్ గారు చెప్పిన విధంగా కొంత సమయం ఇవ్వాలి, తొందరపడద్దు అనేటటువంటి విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అధికార పార్టీని కానీ స్థానిక ఎమ్మెల్యేని కానీ మేము నిలదీయము. మీకు తెలుసు నా నైజం, నేను పర్సనల్గా ఎవరి మీద అటాక్ చేయను. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సమస్యల మీద నేను మాట్లాడను. నేనేం చేస్తాను అనేది నేను ప్రజలకు చెప్తా తప్ప ఏం చేస్తా అని చెప్తా. కానీ ఒకరిని నేను విమర్శించడం అదే పనిగా నేను పెట్టుకోను. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడకపోతే మేము నాయకులకు కాదు. ప్రజా సమస్యలపై మేము నిలదీయాలి. అసలు ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజాసేవ చేయడానిక, కులమతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడానిక అనేటటువంటి విషయాల్ని ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు కులమతాలను విడదీయడం, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు కులమతాలను విడదీయడం, మరి 2 పర్యాయాలు 10 సంవత్సరాలు నాకు నిజామాబాద్ ప్రజలు సమయం ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల్లో ఒక బ్యూటిఫుల్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మీరు అనొచ్చు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అయినాయి, మన నిజామాబాద్ ప్రత్యేకత ఏంటి, కానీ కొత్త జిల్లాలకు మాత్రమే అయినాయి. పాత జిల్లాలకు అయినటువంటి ఏకైక జిల్లా నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్. దాని పక్కనే న్యాక్ బిల్డింగ్, దాని ఎదురుగా గిరిరాజ్ కాలేజ్. గిరిరాజ్ అనేటటువంటి వ్యక్తి 1940s 50sలో ఆ బిల్డింగ్ కట్టించిండు. దాని తర్వాత 2వ బ్లాక్ కట్టించినటువంటి ఘనత డెఫినెట్గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఐటీ హబ్ తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా విజయ్ టాకీస్ పక్కనే ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కట్టినాం, మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం, దాని తర్వాత మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, ఒక 3 వైకుంఠ ధామాలు కట్టినాం, 25 కిలోమీటర్ల సెంటర్ మీడియాలు కట్టినాం, చెట్లు పెట్టినాం, లైట్లు పెట్టినాం. 2022 దీపావళి కన్నా ఒక రోజు ముందు 25 కిలోమీటర్ల స్పైరల్ మేము లైట్స్ ఓపెన్ చేసినాం. ఈరోజు పట్టమని 25 పోల్స్ కూడా లైట్ లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రోడ్లు వేయించినాం, సీసీ రోడ్లు వేయించినాం, ఎస్టీపీలు కట్టించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేయించినాం. మైనార్టీ స్కూల్స్ కూడా ఒక 6 స్కూల్స్ 20 కోట్ల బడ్జెట్, ఒక్కొక్క స్కూల్తోని 120 కోట్ల బడ్జెట్తో మైనార్టీ స్కూల్ కూడా ఓపెన్ చేయించినాం. మరి బాధాకరం ఏంటంటే ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు కదా 100 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం. ఆ 100 కోట్ల గురించి మీకు గతంలో నేను వివరణ ఇచ్చిన, మళ్ళీ ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. 100 కోట్లు సెప్టెంబర్ 5, 2022 ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చిండ్రు. ఆ కాపీలన్నీ కూడా నేను మీకు పంపిస్తా. నేను మీడియా గ్రూప్లో పెడతా. మీరు రాబట్టి రాకిస్తాను, మీడియా గ్రూప్లో పెడతా. అయితే దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, జీవోలు రాగానే కాదు పని జరగాలని. ఆయన జీవోలు తీసుకురావడం కాదు, మేము జీవో తెచ్చినాము, శాంక్షన్ చేయించినాము, టెండర్ చేయించినాము, అగ్రిమెంట్ చేయించినాము. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అగ్రిమెంట్ చేసిన తర్వాతనే ఫౌండేషన్ స్టోన్లు పడతాయి. ప్రతి డివిజన్లలో నేనే స్వయంగా వెళ్ళి, నేను మా మేయర్ గారు, మా నుడా చైర్మన్ గారు, మా నాయకులు, కార్పొరేట్లు అందరం వెళ్ళి ప్రతి డివిజన్లో 1 కోటి రూపాయలు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఆ ఫోటోలు కూడా మీకు పంపిస్తాం. ఆ 3-4 ఫోటోలు పంపిస్తాం. ఎందుకంటే మేము అన్ని పార్టీలని కలుపుకొని మేము పనిచేసుకుంటాం. ఒక డివిజన్ బీఆర్ఎస్, ఒక డివిజన్ బీజేపీ, ఇంకో డివిజన్ కాంగ్రెస్, ఒక డివిజన్ ఎంఐఎం, ప్రతి దగ్గర 1 కోటి రూపాయలు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. అది కూడా నేను పంపిస్తాను. కానీ దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, బీజేపీ కాంగ్రెస్ మేము తెచ్చినామంటారు. మళ్ళీ 60 కోట్ల రూపాయలు మేము తెచ్చినామని చెప్పేసి మొన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు పోయి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసారు. అది కేటీఆర్ గారు నిజామాబాద్ ఇనాగ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి సంతోషపడి 60 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి నుంచి వారు ఇచ్చారు, డివిజన్కి 1 కోటి రూపాయలు అని చెప్పేసి. ఆ జీవో కాపీ కూడా నేను మీ మీడియా గ్రూప్లో నేను పెడతాను. మరి నిజంగా మీరు తెచ్చినట్టయితే 59 కోట్లు ఎందుకు తేలే, 61 కోట్లు ఎందుకు తేలే? ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎందుకు తేలే? టీఎఫ్ఐడిసి నుంచి 60 కోట్లు ఎందుకు తెచ్చారు? తెచ్చింది మీరు కాదు, మేము. కేవలం 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చిందా అంటే కేవలం 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తప్ప ఇంకోటి కాదు. షబ్బీర్ అలీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎందుకు ఎమ్మడే కౌంటర్ చేయలేదంటే మేము ఒకేసారి మేము అందరికి జవాబు చెప్దామని అన్నాం.
షబ్బీర్ అలీ గారు ఏం మాట్లాడారు? వాటర్ సప్లై కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మేము అమృత్ పథకంలో 350 కోట్లు తీసుకొచ్చినాం, 400 కోట్లు తీసుకొచ్చినామని చెప్పారు. షబ్బీర్ అలీ గారు, తెచ్చింది మీరు కాదు, మేము. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీధర్ అని చెప్పేసి ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఉండే, కావాలంటే మీరు పోయి ఆయన అడగండి, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు. ఆయన ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, కానీ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ లేవు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కావాలంటే 45,000 ఇండ్ల హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కోసం అది కేసీఆర్ గారు శాంక్షన్ చేసింది. అమృత్ పథకం అనగానే బీజేపీ పార్టీ లేచి వస్తుందే మాట్లాడతారేమో, అమృత్ అంటే మాదే కదా కేంద్రం అని చెప్పేసి. అమృత్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేవలం 33% మాత్రమే, రాష్ట్ర షేరు 56.61%. మరి యుఎల్బి షేరు 10%, అంటే మన మున్సిపాలిటీ, అది కూడా స్టేట్ గవర్నమెంట్. మరి ఈరోజు మేము చేసినటువంటి పనులు మేము చెప్పినాం. ఎంత బాధాకరం అంటే, మిమ్మల్ని కలిసే ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కలిగివాడిలో మేము పర్యవేక్షణ కోసం పోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మేము రకరకాల భూమిని సేకరించి 6 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ పెట్టి, దాన్ని ఫస్ట్ ప్రధానంగా 5 కోట్ల రూపాయలు, దాని తర్వాత బడ్జెట్ పెరిగి ఏ విధంగా అయితే మేము వదిలేసిపోయినామో శిథిలావస్థలకు చేరింది. ఎంత దారుణం అంటే, అక్కడ చెట్లు మొలిచినాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్, పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని కట్టే నాదుడు లేడు. ఎమ్మెల్యే గారు అంటారు మా ప్రభుత్వం లేదని, మరి ప్రభుత్వం అంటది మా ఎమ్మెల్యే లేడు. మరి ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాలి? ఎవరు ప్రజలకు బాధ్యుడు? దాని తర్వాత అహ్మదీ బజార్కి మేము పోయినామంట, నెహ్రూ పార్క్ దగ్గర పోతే పాపం 2 నిమిషాలు మా మేయర్ గారు అక్కడ వామిటింగ్ చేసేసుకున్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నేను ఊహించిన దానికంటే 100 రెట్లు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మొత్తం సెల్లార్లో మురికి నీళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఏదైతే ప్రజల కోసం మేము చేయాలనుకున్నామో దాన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తా, దయచేసి మీరు చాలా నోటీస్ చేయాలి. అభివృద్ధి పనులు నేను ఒకటి చెప్పేస్తా. మేము పార్కులు చేసినాం, ఓపెన్ జిమ్లు చేసినాం, పార్కులు మెయింటెనెన్స్ లేవు. ఓపెన్ జిమ్లు ఇరిగిపోయింది, రిపేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా నిజామాబాద్లో చాలా దారుణంగా ఉంది. నడి రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ని చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఎక్సైజ్ కానిస్టేబుల్, ఒక యువ కానిస్టేబుల్ ఆమెని ఒక కారుతో ఎక్కి చంపినట్టు, ఆమె తొక్కేసినటువంటి పరిస్థితి. ఆమె చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆనాడు పోలీస్ వ్యవస్థ ఉంది, ఈనాడు పోలీస్ వ్యవస్థ ఉంది, ఆఫీసర్లు మారిండొచ్చు, కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే, పొలిటికల్ మేనేజ్మెంట్, పొలిటికల్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. ఆ రోజు మేము అన్ని పార్టీలను కలుపుకొని పోయేవాళ్ళం, అన్ని పార్టీలని మేము ఒక దగ్గర కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, ప్రజలను విడదీస్తున్నారు, విడదీసి లాభం పొందాలనుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదు. మరి ఇంకో విషయం, అహ్మదీ బజార్కి సంబంధించింది. మేము అహ్మదీ బజార్ కట్టడానికి పోతే బీజేపీ నాయకులు అడుగడుగున మాకు అడ్డుకున్నారు, ధర్నాలు చేసి కట్టొద్దని. మేము కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఒక డిమాండ్ లేవనెత్తారు. ఏమని డిమాండ్ లేవనెత్తినంటే, శంభున్ గుడి చుట్టుపక్కల కొన్ని దుకాణ సముదాయాలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు, వాళ్ళకు మీరు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఎందుకు డిమాండ్ చేశారు? మీరు కేటాయించాలనేటటువంటి నిర్ణయం మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మీరు డిమాండ్ చేసి అది మీ అకౌంట్లో వేసుకోవాలనుకున్నారు. కానీ చిత్తశుద్ధితో చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ షాపులు ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి వాళ్ళందరికీ ఫస్ట్ ఫ్లోర్లో మేము ఇచ్చే విధంగా మేము నిర్ణయం చేసినాం. అది మా నాయకులు కానీ మా కార్పొరేటర్లు కానీ పోయి అక్కడ వాళ్ళందరినీ ఒప్పించారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి ఇది కౌన్సిల్లో తీర్మానం చేసినాం. నేను మీకు ఆ రోజు జరిగినటువంటి వీడియో కూడా నేను ఒక్కొక్కసారి చూపిస్తాను నేను. అయితే నిజామాబాద్ పట్టణంలో ఉంది. పార్టీలకు అతీతంగా అందరం కూడా మేము ఒక ఎజెండాని తీసుకొచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినాం. వారికి కూడా మొదటి ప్రాధాన్యతగా కట్టబోయేటటువంటి బిల్డింగ్లో వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానించింది. ఆ కిరాయి మాత్రం బిల్డింగ్ అయిపోయిన తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి రెంట్ కానీ, కౌన్సిల్ నిర్ణయించబోయేటటువంటి రెంట్ ప్రకారం కానీ వారికి కేటాయింపు జరుగుతాయని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది దీంట్లో ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నాతో పాటు
కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రోహిత్ ఉన్నారు, గడుగు రోహిత్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ గారు ఉన్నారు, మరి అలాంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కలిసి మేము సమిష్టి నిర్ణయం తీసుకొని మేము శంభుని గుడిని ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళ గుండెలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది ఉంది అనేటటువంటి పరిస్థితిలో మేము ఒక నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి మేము వాళ్ళకు షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ షిఫ్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అది మళ్ళీ రెచ్చగొట్టడానికి ఎలక్షన్లప్పుడు వాడుకోవడానికి మనకు కావాలి కదా. మరి ఈరోజు మేము 100% మేము బిల్డింగ్ కట్టించినాం, షటర్ల మీద నంబర్లు కూడా వేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము ఆగిపోయినాం. మేము చెప్పినా కూడా మేము తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కేటాయిస్తామని చెప్పినాం. కానీ ఈరోజు మరి కనీసం మేము కట్టిన బిల్డింగ్ని కూడా కేటాయించే పరిస్థితి లేదు. దాదాపు 70-80% పూర్తయినటువంటి మార్కెట్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి లేదు. మేము ఇక్కడితో ఆగం. ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. ప్రతిరోజు మేము కట్టినటువంటి బిల్డింగ్లు ఏమైనాయి, ఎందుకు ఆగినాయి అనేటటువంటి విషయాల మీద మేము పోరాడుతూనే ఉంటాం. అధికార పార్టీ కాంగ్రెస్, ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని మేము నిలదీస్తూనే ఉంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యే ఆనాడు కాళ్ళల్లో కట్టబెట్టి మమ్మల్ని అనుక్షణం చాలా ప్రశ్నలు అడిగి మోర్ల దగ్గర ఏం మాట్లాడారండి, ఇది మోర్లలో చూడండి ఎంత గలీజు నీళ్ళు వారుతున్నాయి. మరి ఇప్పుడేం మీరు సెట్ వారిస్తున్నారు, మీరు ఏమైనా సెట్లు తెచ్చి వారిస్తున్నారా ఇప్పుడు అంటే అడిగేటోడు లేడనా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము ఎస్టీపీలు కట్టి మొత్తం హౌస్ సర్వీస్ కలెక్షన్ దాకా తీసుకొచ్చినటువంటి ఘనత మాదే. షబ్బీర్ గారు ఇది కాదు అంటున్నానే. మా జీవన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొడతాడు, మంది కుట్టాడు మొనోడు అని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు అంటాడు. మీరు చెప్పుకోండి, 10 కోట్ల జోలికి నేను రాను, మీరే తెచ్చిన నేనే చెప్తున్నా. 10 కోట్ల ఎస్డిఎఫ్ తెచ్చింది మీరే, నేను క్లెయిమ్ చేసుకోవడం లేదు. 100 కోట్లని మీరు క్లెయిమ్ చేసే హక్కు మీకు లేదు. ఫౌండేషన్ స్టోన్ల ఫోటోలు కూడా నేను మీకు పంపిస్తాను. 60 కోట్ల శాంక్షన్ని మీకు హక్కు లేదు. టీఎఫ్ఐడి తెచ్చిన జీవో నేను మీకు చూపిస్తా. ఇంకా మనం సిగ్గుపడాలి. 2 సంవత్సరాలుగా నేను తీసుకొచ్చినటువంటి ఆ జీవోని 2 సంవత్సరాల కాలయాపన చేసి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాను. మన నిజామాబాద్ నగరంలో కిలోమీటర్లు లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్. మరి ఈరోజు ఎందుకు వెలుగబట్టే? ఎలక్షన్ వచ్చిందా? మరి చెట్లు ఉన్నాయి, మొత్తం గ్రౌండ్ కవర్స్ అన్నీ కూడా చెట్లు ఎండిపోయినాయి. ఈరోజు నీళ్లు పోసే నాదుడు లేడు. వర్షాలు పుష్కలంగా పడ్డాయి, మంచి బ్రహ్మాండమైనటువంటి చలికాలం ఉండే, అయినా ఎండిపోయినాయి. మరి ఎండాకాలం వచ్చేటటువంటి పరిస్థితి ఏంది? లా అండ్ ఆర్డర్ లేదు, అభివృద్ధి లేదు, ప్రజల సంక్షేమం లేదు, కేవలం మాట్లాడడానికి దండయాత్ర. దయచేసి నిజామాబాద్ ప్రజలు మీరు ఆలోచించండి. మీడియా మిత్రులు మీరు కూడా ఒక అడుగు ముందుకేసి మీరు కూడా ప్రజాపక్షాన మీరు నిలబడండి. ఇది మంచి సంస్కృతి కాదు. ఈ కులమతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మంచి సంస్కృతి కాదు. గోడల మీద రాతలు రాస్తున్నారు, వాటి వివరాలు పోవడం లేదు. గోడల మీద ఎంత రాతలు రాస్తున్నారు, అది మంచి సంస్కృతి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రజలను రెచ్చగొట్టేటటువంటి విషయం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. వెనుక ఎవరుండి ఎవరు చలామణి చేస్తున్నారో మనకు తెలుసు. అయినా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఒక మీడియాలో వార్త రావడం లేదు. దయచేసి దాన్ని హైలైట్ చేయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రతిపక్షం మీడియా గొంతెత్తుతూనే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కొంత కంట్రోల్కి వస్తారు. మేము ఇంతటితో ఆగం. డెఫినెట్గా ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని మేము పోతాం. మరి మున్సిపల్ ఎన్నికల్లో మాకు మొన్న నుంచి దాదాపు నేను 10 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా. రేపు మాకు నోటిఫికేషన్ రావచ్చు. మేము అధికారంలో లేకపోయినప్పుడు కూడా ప్రతిరోజు దాదాపు ఒక డివిజన్ నుంచి 4-5 మాకు డిమాండ్. మేము కూడా సర్వే చేయించి మేము కూడా నిర్ణయం తీసుకొని తప్పకుండా ఇస్తాం. మేము గెలుస్తాం. గత 2 సార్లు 2014లో 18లో నేను ఒక విషయం చెప్పినాం. మేము గులాబీ జెండా ఎగరేస్తామంటే మీరైనా ఎగరేస్తారని చెప్పేసి కొంతమంది జోకులు చేసింది. కానీ 2014లో 10 మంది గెలిచిన మేము గులాబీ జెండా ఎగరేసి తీరడం. 2018లో 13 మంది గెలిచినా కూడా మేము గులాబీ జెండా ఎగరేసి తీరినాం. మరి ఈరోజు మా వ్యూహరచనలు కూడా మాకు ఉంటాయి. ప్రజల మీద నమ్మకం మాకుంది. దయచేసి మీరు ఆల్రెడీ కోల్పోయిందని చెప్పేసి చాలా బాధపడుతుంటుంది నాకు తెలుసు. వివిధ సమయంలో వివిధ పార్టీలు, వ్యక్తులు, లోకల్ పిల్లలందరూ మాట్లాడడం మాకు చెప్తుంటారు. సార్ నిజామాబాద్ 5 సంవత్సరాలు వెనకకు పోయింది, మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకండి, మళ్ళీ అవకాశం వచ్చింది, ప్రజలకు మళ్ళీ అవకాశం వచ్చింది.
మీకు ఈ యొక్క 2 బుక్కులు చూపిస్తున్నా సోదరు. ఇవి మీకు తెలిసి ఇంతకుముందు మీరు చూసారు. ఒక పని, ఒక నాయకుడు అంటే ఎట్లుండాలంటే చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి. ఈ బుక్కులు మీకు కావాలంటే నేను మీకు ఇస్తా. నేను బుక్ ప్రింట్ చేసి ప్రజలకు 2018లో ఇవి చేస్తాను నేను చెప్పిన. మళ్ళీ 23లో నేను బుక్ ప్రింట్ చేసి ప్రజలకు పంపించిన. ప్రతి ఒక్క పని మేము చెప్పిన దానికంటే మేము ఎక్కువ చేసినాం అని చెప్పేసి. అంటే అభివృద్ధి లేదు, ప్రజల క్షేమం లేదు, మేము ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మేము కేవలం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే గెలుస్తామనేటటువంటి సంస్కృతి మానాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ప్రజాక్షేత్రంలో రండి. ఇక నాతో డిమాండ్ చేస్తాను, ఒక ఆయన ఛాలెంజ్ చేస్తాడు, అభివృద్ధి మీద మాట్లాడడానికి సిద్ధమా అని చెప్పేసి. ఇక మీకు తెలుసు అది, నాతో అభివృద్ధి గురించి మాట్లాడడానికి సిద్ధమా అంటే ఇక మరి సిద్ధమంటే నేను ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటా. వారం రోజులు టైం ఇచ్చి కూడా నాతో కూర్చుంటే మరి ఎవరి పరకు పోతుందో మరి మీరే ప్రశ్నలు తయారు చేయండి. మీరే పెట్టండి. మీ సమక్షంలో ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చుంటాం. మరి అభివృద్ధి మీద ఎవరేం మాట్లాడతారు? నాతో ఛాలెంజ్ చేస్తారు అభివృద్ధి గురించి. నిద్రలో లేపి చేసినా ఎప్పుడు ఫండ్ తెచ్చిరు, ఎక్కడ ఫండ్ తెచ్చిరు, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏం ట్యాంకులు కట్టిరు, మన నీటి వ్యవస్థ ఏంది, చెత్త వ్యవస్థ ఏంది, ప్రతి ఒక్కటి నిద్రకి లేచిన కూడా చెప్పేటటువంటి సత్తా నాకు ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ పోకపోతేనే చాలా మంచిది. ప్రజలందరికీ తెలుసు ఇది అహ్మదీ బజార్. ఈ షేప్ అయిపోయింది, ఆల్రెడీ పూర్తి అయిపోయింది. కేవలం కేటాయింపులే ఉన్నాయి. ఇక కేటాయింపులు కూడా మనకు చేత కాదంటే ఇక దాన్ని ఏం చెప్పాలి? ఇది చూడండి, ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఖలీల్వాడి. ఇది మేము సివిల్ స్ట్రక్చర్ అంతా కూడా మేము కట్టినాం, కానీ అక్కడ మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. దయచేసి నేను మీ అందరితో కోరేది ఒకటే, అభివృద్ధి ఒకవైపు, కుల సంఘాల్లో ఏ కులాన్ని కూడా ఏ మతాన్ని కూడా నేను విస్మరించకుండా దాదాపు అన్ని కులాలకు కూడా గల్లీలో నేను సంఘాలు కట్టించిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్తో, వారి దయతో. మరి ఈరోజు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎన్ని కులాలకు ఇచ్చిండ్రు, మీరు ఎన్ని మతాలకు ఇచ్చిండ్రు, ఈ వివరాలు చెప్పాలి, ప్రజల ముందు పోవాలి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి మీడియా మిత్రులు ఒకటే కోరుతున్నా, బీఆర్ఎస్ మంచిగా పనిచేసిందని రాయమని నేను మిమ్మల్ని అడగడం లేదు. గతంలో గణేష్ బిగాల బాగా చేసిండు పనులు, ఆయనకి ఓటేయమని నేను రాయడం లేదు. ప్రజా సమస్యల మీద మీరు నిలదీయండి. దయచేసి గోడ రాతల మీద మీరు ఒక ప్రశ్నించండి, ఈ రాతలు మంచియా, ఇవి ప్రజలను రెచ్చగొట్టడం మంచిదా అనేటటువంటి విషయాన్ని మీరు రెచ్చగొట్టండి. నేను మిమ్మల్ని గౌరవించిన, నేను చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా మీరు కూడా నన్ను ప్రశ్నించారు. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేశాను, బికాస్ మీరు పబ్లిక్ సైడ్ మీరు మాట్లాడారు కాబట్టి నేను గౌరవించిన. ఈరోజు ఆగిపోయినటువంటి పనిని మీరు ఎందుకు చేయడం లేదని దయచేసి మీరు ప్రశ్నించండి. అహ్మదీ బజార్ ఎందుకు కేటాయించారని ప్రశ్నించండి. మినీ ట్యాంక్ బండ్ ఎందుకు మెయింటెనెన్స్ లేదని ప్రశ్నించండి. అక్కడ లైట్లు ఎందుకు లేవని ప్రశ్నించండి. అక్కడ చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించండి. నేను ప్రశ్నిస్తూ ఉంటాను, నేను ఇచ్చిపెట్ట. దయచేసి మీరు కూడా ప్రజల పక్షాన నిలబడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మరి అదేవిధంగా నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకు, సోదరులకి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా కళాభారతి కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు విజిట్ చేసి చెప్పారు. మళ్ళీ కూడా అదే డైలాగ్ గుర్తొస్తుంది, కళాభారతి కర్మ కర్త క్రియ అంతం లేదు. పాత క్యాంప్ ఆఫీస్ని తీసేసి అది కలెక్టర్ గారిని అక్కడికి టెంపరీ ఫారెస్ట్ గెస్ట్కి షిఫ్ట్ చేసి ఇప్పుడు పర్మనెంట్ షిఫ్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ తీసేసి అయినటువంటి కళాభారతి చేసింది బీఆర్ఎస్ పార్టీ మేమే. ఆ రోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్స్లో చేసినాం. అది ఎట్టి పరిస్థితిలో క్రెడిట్ తీసుకునేటటువంటి హక్కు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. ఆ రోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టాం మేము, ఎలివేషన్ ఏ విధంగా వస్తుంది, లోపల ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ మళ్ళీ పోతాం మేము, అవన్నీ కూడా వివరాలు మళ్ళీ మీకు ఇస్తాం. కాబట్టి 10 కోట్లని నేను ప్రశ్నించడం లేదు. మళ్ళీ ఒక్కసారి చివరిగా చెప్తున్నాను, 10 కోట్లు మీరే తెచ్చారు, ఎస్ ఐ అగ్రీ. కానీ దయచేసి దీని మీద మళ్ళా గోల్ ఫిరాయించే మాటలు, కేవలం మీరు జీవోలు చేయగానే పని అవుతుందా, ఉత్త జీవోలు తెచ్చి చేతులు పెట్టుకోవడం కాదు. మేము సత్తా చూపించే మనుషులం. మళ్ళీ ప్రజలు తప్పకుండా అవకాశం మాకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధిని మేము మళ్ళీ ముందుకు తీసుకొని పోదామని చెప్పేసి ప్రజలకు మాటిస్తూ జై హింద్, జై తెలంగాణ. साल हो गया, जैसे हमारा लीडर केसीआर साहब कहते कि भाई कोई नया हुकूमत में आने के बाद थोड़ा वक्त देना चाहिए, उसी हिसाब से हम 2 साल वक्त दिए. बाबू माట్లాడదు, దయచేసి సైలెంట్ ఉండండి.
आप लोग देख रहे हैं, सिर्फ 2 ही एग्जाम्पल है। आज सुबह से हम निज़ामाबाद कलीलवाड़ी में जो इंटीग्रेटेड मार्केट बना रहे थे, उसके हालत देख के हम हैरान हो गया। और अहमदी बाज़ार जो 100% बिल्डिंग हम बना दिए और वहाँ पे शेडर का नंबर भी डाल दिए। हम अलॉटमेंट करने के पहले इलेक्शन के कोड आ गए। हमने वादा किया था कि जैसे इलेक्शन हो जाएगा वापस हम जीतेंगे, जीतने के बाद फिर हम अलॉटमेंट करेंगे। लेकिन हमारा बैड लक है, हम हार गए। लेकिन जो हुकूमत में आज, उनसे मैं डिमांड करता हूँ कि भाई अहमदी बाज़ार क्यों अलॉटमेंट नहीं करते। उसके इतना हालत ख़राब है, हम देख के आके हम परेशान हो गए। 2 मिनट हम ठहर नहीं सके वहाँ पे। और यहाँ पे स्ट्रीट लाइट्स नहीं है, जो हम खंभे लगाए उसको स्ट्रीट लाइट्स नहीं है, झाड़ों को पानी नहीं है, रोड्स नहीं है, नाला साफ नहीं है। मैं यहाँ पे एमएलए से और हुकूमत से डिमांड करता हूँ कि लोग को आप आवाम को जिम्मेदारी से जवाब दो, क्यों अहमदी बाज़ार अलॉटमेंट नहीं करते, क्यों यहाँ पे रोडों की हालत ऐसा हो गई, क्यों लाइटों की यहाँ पे हालत ऐसा हो गया। अरे कांस्टेबल एक रोड पे मर गई तो कोई पूछने वाले नहीं है। अरे यहाँ पे एक लड़की 25 साल की लड़की एक्साइज जो कांस्टेबल है, वहाँ पे उसको रोड में गाड़ी चढ़ा दिया गया, कोई पूछने वाले नहीं है। क्यों हालत निज़ामाबाद का ऐसा हो गया। कभी 10 साल जब हम हुकूमत में थे ऐसा हुआ, कभी नहीं हुआ। पुलिस जब भी थे, गवर्नमेंट तब भी थे, आज भी है। ऐसा क्यों हो रहा है। पॉलिटिकल मैनेजमेंट सही नहीं है। हम लोगों को जुड़ा के काम करते थे, जोड़ के करते थे, हम सबको बैठ के काम करते थे। लेकिन आज जो लोग पॉलिटिक्स में निज़ामाबाद में रूलिंग कर रहे हैं, वो सेपरेट करते हैं। तुम फलाना कैस्ट है, तुम फलाना कम्युनिटी है, झगड़ा लगाना चाहते हैं, उससे पॉलिटिकल फ़ायदा लेना चाहते हैं। मेरे भाइयों, आने वाले म्यूनसिपल इलेक्शन में आप सोच के वोट दीजिए। ऑलरेडी एक गलत स्टेप हो गया, लेकिन हमको और एक मौका दे दीजिए। हम पब्लिक का फैसला को रिस्पेक्ट करते हैं, लेकिन आने वाले इलेक्शन बल्दिया में बीआरएस पार्टी के आप सोच के वोट डालिए। ज़रूर आने वाले दिनों में निज़ामाबाद शहर को हम सुधार के देंगे, अब निज़ामाबाद वापस आवाम को सुधार के देंगे। जो मौका दिया गया, मैं शुक्रिया। जय हिंद, जय हिंद।